హలో మారుతి గారు. హాయ్ అండి. హలో సార్. అసలు ఒక పాన్ ఇండియా సినిమా తీస్తున్నప్పుడు ఎంత స్ట్రెస్ ఉంటుందో లాస్ట్ గంట 2 గంటల నుంచి చూపించారు నాకు. అంటే మీకు అర్థమవుతుంది కదా, అంటే పనులు టైము, ఆ టైంలో మళ్ళీ ప్రమోషన్ది అన్నీ అకామిడేట్ మేనేజ్మెంట్. ముందు ఎక్కడ ఏ మినిట్ మనం ఆగినా సరే అక్కడ మన గురించి వెయిట్ చేయకూడదు, అందుకని టైం పడుతుంది. సో రికార్డు సంఖ్యలో ఫోన్లు మాట్లాడతారేమో ఈ వారం రోజులు 10 రోజులు. తప్పదు సార్. అంటే ఫస్ట్ అసలు ఇది ఉంది పనులు చాలా మిస్ అయిపోతుంటాం, అందుకని చెప్పి ఫస్ట్ కొన్ని రాసుకుంటాం, కొన్ని ప్రయారిటీ పెట్టుకుంటాం, ఇవన్నీ ఉంటాయి. నైస్ సార్. 3 సంవత్సరాలు కష్టం, 3 పైనే ఉంటుందేమో. అంటే జనరల్గా 3 years కష్టపడ్డాం, ఇందులో 1 year కథ రాసుకున్నాను, 1.5 year ఇంకా ఆయన ఉన్నప్పుడు తీసుకుంటూ అట్లా వెళ్ళాం అనమాట. 2 వారాల్లోకి వచ్చేసింది. తక్కువ 2 వారాల కంటే లోపు వచ్చే లోపే ఉంది. అవును. ఏంటి నర్వస్గా ఉన్నారా? నర్వస్ ఏం లేదు సార్, కాకపోతే పనులన్నీ అవ్వాలి అంతే, సకాలంలో పూర్తి చేయడం ఉంటుంది, అది అయిపోతే అయిపోయినట్టే. ఓకే. అంటే రిజల్ట్ మీద ఏమీ టెన్షన్ లేదా? రిజల్ట్ మీద ఏం టెన్షన్ లేదు, ఎందుకంటే ఈ సినిమా చూసుకున్నాం, మెయిన్ ఈ హీరో గారు ఇంపార్టెంట్. ఆయనకి నచ్చిన సినిమా తీశాను ఫస్ట్. ఆయనకి ఏ చిన్నది ఉన్నా సరే ఆయన అన్నీ చెక్ చేసుకుంటారు, అందుకని నాకు అల్టిమేట్గా ఆయన జడ్జి, ఆయన పిలిచి సినిమా ఇచ్చారు. అల్టిమేట్ జనాల్లో ఆయన తర్వాత ఇది ఉంటుంది, నాకు ఆయనకి నచ్చితే చాలు అనుకున్నాను నేను, అంతే. సార్ ఈ సినిమా మీరు ఫస్ట్ అసలు వెరీ ఫస్ట్ అసలు మీకు ఫోన్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ నుంచి ముంబైలో కలిసి ఉంటారు కదా? అవును. ప్రభాస్ గారిని. ఈ దారిలో అసలు ఆ ఫ్లైట్లో అసలు మైండ్లో ఏం రన్ అవుతుంది? ఆ ప్రభాస్ గారిని అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, అది ఎందుకు అని అడిగారా? నాకు మెయిన్ ఏంటంటే ఆయన వంశీ వచ్చి చెప్పాడనమాట. చెప్పినప్పుడు ఇట్లా కలుస్తా ఉన్నప్పుడు సరే అని వెళ్ళాను. వెళ్తున్నప్పుడు ఆయన చూడబోతున్నానని ఒక ఎగ్జైట్మెంటు, ఆయనతో ఏ సినిమా తీయాలనేది ఒక ఎగ్జైట్మెంటు. అసలు అప్పుడు జీరో అసలు కథ మైండ్లో అసలు ఏమీ లేదా సార్? ఎప్పుడు కూడా ప్రభాస్ గారితో ఈ సినిమా తీద్దామని నేను ఎప్పుడు అనుకోలేదు. అది అద్భుతాలు అనుకుంటే జరగవు, అవి జరిగిన తర్వాత అవి అద్భుతాలు అవుతాయి అంటారంటే ఆ టైప్ జరిగింది. వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆయనతో చాలా జోవియల్గా, చాలా కంఫర్టబుల్గా నవ్వుకున్న తర్వాత అప్పుడు అనిపించింది అనమాట, ఓకే ఈ టైమింగ్లో ఆయనకి బలిబలి మగాడే ప్రతిరోజు పండుగే మన ప్రేమ కథా చిత్రం చాలా ఇష్టం, అందుకని ఏదన్నా ఒక మంచి సినిమా చేద్దాం అనుకుని స్టార్ట్ చేసాం. ఆ స్టార్ట్ చేసింది నేను ఒక కథ తీసుకెళ్ళాను. ఆయన అన్నారనమాట, ఏదన్నా హర్రర్ చిన్న కథ ఏదన్నా ఉందా అని అన్నారు. అంటే సర్లే అని నా దగ్గర ఒక పాయింట్ ఉంటే చెప్పాను, ఒక తాత మనవాడిది చెప్తే బాగుంది ఇది అని చెప్పి ఎగ్జైట్ అయ్యారు. అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కూర్చుని రాసుకోవడం మొదలుపెట్టాను. కాకపోతే హర్రర్ కామెడీ అనేది జనరల్గా నేను ప్రేమ కథ చిత్రం తీసిన తర్వాత ఒక 500 సినిమాల పైన వచ్చినాయి. ఎటు వెళ్ళినా సరే మీకు అన్ని ఆల్మోస్ట్ సీన్లన్నీ తీశారు, ఎందుకంటే కొరియన్ సినిమాలు చూసేసి అవి కామెడీగా చేసేసుకుని ఏ బెస్ట్ సినిమాలన్నీ ఓల్డ్ బెస్ట్ సినిమాలన్నీ చేసేసారనమాట. ఇలాంటి ప్రాసెస్లో నాకు ఈయన తీసుకుని హర్రర్ కామెడీ ఎంత చేసినా సరే దెయ్యం లోపల రావడం ఏదో ఉంటుంది, లేకపోతే దెయ్యం బయట ఉండి కొట్టడం, లేకపోతే నెక్స్ట్ దెయ్యానికి భయపడితేనే కామెడీ ఆడియన్స్కి నవ్వు రావటం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కానీ ఒక పెద్ద స్టార్ హీరో అలాగ జనరల్గా చేస్తున్నప్పుడు మనకి పెద్ద అంటే ఒక కమెడియన్ని కొడుతున్నప్పుడు తీసుకునేంత ఇది స్టార్ హీరో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో మీద దెయ్యం కాదు ఎవడొచ్చినా సరే ఈయన లెక్క చేయకుండా ఉండాలనేదే స్టార్డమ్ ఉంటుంది, అది యాక్సెప్ట్ చేయరు. అలాంటప్పుడు నేను ఇలాంటి ఒక నార్మల్ వ్యక్తి కింద ఫస్ట్ ఆఫ్ అంతా బిల్డప్ చేసి ఈయన్ని అలవాటు చేసి ఆడియన్స్ని ఈ సైకలాజికల్గా కొంచెం కూర్చోపెట్టి అప్పుడు దిగిన దాంట్లో దింపాలి, లేకపోతే డైరెక్ట్గా దిగిన దాంట్లో దింపితే ఇంకా అసలు ఈయన స్టార్డమ్కి మ్యాచ్ అవ్వదు. అందుకని చెప్పి ఫస్ట్ ఆఫ్ అంతా కొంచెం జోవియల్ క్యారెక్టరు, నార్మల్ పర్సన్, ఈయన ఒక మిడిల్ క్లాస్ పర్సను, నానమ్మ అంటే చాలా ఇష్టమైన వ్యక్తి అని అన్ని దింపి స్లోగా ఇంటర్వెల్ దగ్గర నుంచి యాక్చువల్గా ఆ ఇంట్లో తీసుకెళ్ళాను. బట్ చాలా ఫిల్మ్ మేకర్స్ ఈ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి లేకపోతే కథ అలవాటు చేయడానికి చేసే ప్రాసెస్ టైం ఏదన్నా ఉంటుందో ఆ టైంలో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, సినిమా గ్రాఫ్ అక్కడ తగ్గిపోతుంది, నెక్స్ట్ పైన లెగుస్తుంది కానీ
ఆ పోర్షన్ ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ కదా. పోర్షన్ అంటే మనకి ఆర్గానిక్గా రాకపోతే కనుక అండ్ మనం ఆర్టిఫిషియల్గా వేసామనుకోండి కథ దొరికిపోతాం అట్లాగే. ఇదేంటంటే ఆర్గానిక్గా కథ మీకు బ్లెండ్ అయ్యి వెళ్తూ ఉంటుంది, దాంతోపాటు క్యారెక్టర్ వెళ్తూ ఉంటుంది. అందువల్ల మీరు ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని పక్కన పెడితే ఈ రన్నింగ్ ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ రన్నింగ్ ఎంజాయ్మెంట్ ఎక్కువ చూస్తారు మీరు, అందువల్ల మీకు ఇవన్నీ పండుద్ది అనమాట. ఓకే సార్, ఈ సినిమా చాలా అంటే మీరు అన్నారు కదా ఫస్ట్ ఒక కథ తీసుకెళ్ళాను, అదే జోనర్ కదా అసలు ముందు? అది జనరల్ సినిమానండి, అది ఓకే, అది జనరల్ సినిమా. బట్ అది కూడా ఫన్ ఫిల్మే, ఒక డిఫరెంట్ ఫన్ ఫిల్ము. బట్ ఈయనకి హర్రర్ కామెడీ చేద్దామని అన్నారు, దాన్ని లక్కీగా దాని తర్వాత స్త్రీ ఇవన్నీ వచ్చి ఇంకా పెద్ద జోనర్ అయిపోయింది హిందీలో కూడా, అందుకని బాగా అనిపించింది. ఓకే సార్, చాలా చిత్రమైన ప్రాజెక్ట్ రాజాసాబ్ అనేది. ఎందుకంటే మీరు ప్రభాస్ గారు ఆయనంతటా ఆయన పిలిపించుకుని మీకు అవకాశం ఇచ్చారు. బాగా ఎక్సైటెడ్గా మొన్న మాట్లాడిన దాన్ని చూస్తే ఎంత ఎక్సైట్ అయ్యారు. మన పర్సనల్ జర్నీలో కూడా ఆయన ఎంత ఎక్సైట్ అవుతున్నారో మీ గురించి నాకు చెప్పారు, వాయిస్ నోట్లు అయ్యి. బట్ ఎందుకు ఈ సినిమా అంటే జరుగుతుందని సేపు ప్రభాస్ గారు వేరే సినిమాలు ప్రయారిటైజ్ చేస్తున్నారు? అప్పుడప్పుడు ఒక 10 రోజులు 15 రోజులు షూటింగ్ చేసి వెళ్ళిపోయేవారు, 3 years పట్టించేశారు అని ఎందుకు కాన్స్టెంట్గా అది వచ్చింది? ఎక్కడ బయట అంటారా? బయట అంటే బయట వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ ఏం జరుగుతుందో. ఇప్పుడు వాళ్ళు అంటే జనరల్గా అంత ఇష్టపడి పిలిచిన డైరెక్టర్ని ఫస్ట్ ప్రయారిటీ చేసేసి అవగొట్టేయాలి కదా సినిమా. ఆయనకి ఇక్కడ చాలా ఉంటాయండి, రెస్పాన్సిబిలిటీ బోల్డ్ ఉంటుంది. ఆయన ఒక కల్కి హీరో, సలార్ హీరో, నెక్స్ట్ ఇప్పుడు బాహుబలి రిలీజ్ అవుతూ ఉంటుంది, నెక్స్ట్ కమింగ్ సందీప్ రెడ్డి వంగ గారిది స్పిరిట్, ఇలా చాలా వాటిల్లో మళ్ళీ నాకు డేట్స్ అకామిడేట్ చేయాలి. నెక్స్ట్ ఈ సినిమాకి ఎక్కువ కష్టపడాలి జనరల్గా. ఇప్పుడు అది ఆ సినిమాల్లో ఏంటంటే స్కేల్ పెద్దగా ఉంటుంది, ఎక్కడెక్కడైతే ఆయన ప్రజెన్స్ కావాలో అలా వెళ్ళిపోతుంది. ఇది అలా కాదు, మొత్తం ఈయనే భుజం మీద వేసుకుని తీసుకెళ్ళాలి. అంటే పాటలు చేయాలి, ఒక కమర్షియల్ ఫార్మేట్లో ఫైట్లు చేయాలి, ఇవి చేయాలి, అన్నీ చేసుకుంటూ ఒక కొత్త ఫిల్మ్ ఇవ్వాలి మళ్ళీ. దీనికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అందువల్ల ఏమైందంటే ఆయనకున్న డేట్స్ బట్టి మాకు కల్కి రిలీజ్ తర్వాత కంటిన్యూగా కల్కి రిలీజ్ తర్వాత కంటిన్యూగా దీని మీద ఉన్నారు. అంటే మీరు ప్రభాస్ గారితో చాలా క్లోజ్గా జర్నీ చేశారు కాబట్టి ఒక క్వశ్చన్ మీకు, అంటే మిగతా పెద్ద హీరోలు అందరూ 1 film ఎట్ ఎ టైం అన్నట్టు చేస్తున్నారు కదా, ప్రభాస్ గారు ఏంటి ఆయన థాట్ ప్రాసెస్ ఏంటి, ఇలా మల్టిపుల్ సినిమాలు చేస్తూ ఉంటున్నారు? ఆయనకి కష్టపడటం ఇష్టం అండి. ఆయన దిగాడు అంటే ఆయన ఎంత కష్టపడతాడో ఇంకా అసలు మీరు ఇమాజిన్ చేయరు. అంటే అంత ఇంకా గ్రౌండ్ లెవెల్కి వస్తాడు ఆయన, గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఇంకా దిగుతాడు ఇంకా ఆయన. అందుకని ఆయన కష్టం చూసి మాకు షివర్ అయిపోతాం, మేము భయపడిపోతాం. అంటే 24 hours సినిమా, ఫ్యాన్స్, నెక్స్ట్ వీళ్ళు, అంటే ఆ 24 గంటలు సినిమా గురించి ఆలోచిస్తారు ఆయన. సార్ చాలామంది మీరు ఇది చెప్తే నాకు ఎప్పుడు చెప్పినా చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచం ఏదో డిఫరెంట్గా థింక్ చేస్తుంది హీరోల గురించి, మనం ఒక డిఫరెంట్గా ఉంటుంది, రియాలిటీ డిఫరెంట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ప్రభాస్ గారు ఒక డైరెక్టర్ని నమ్మి ఒక కథను కూర్చోబెట్టి ఒక ప్రాజెక్ట్ సెట్ చేసేదాకా ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. తర్వాత చాలా చిల్డ్ ఆయన ఫుడ్, ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఉంటారు, సినిమాని హ్యాండ్ హోల్డింగ్ చేస్తారనేది బయట ప్రపంచానికి ఎవరికీ తెలీదు. అవును, అంటే ఆయన ఒకటేనండి, ఆయనకి నచ్చని పని ఫస్ట్ చేయరు, ఏ పని చేసినా చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఆయన దగ్గర నుంచి చూసే కాబట్టి. నెక్స్ట్ ఆయన ఎవరికైనా వచ్చిన గెస్ట్లకే భోజనము, మంచి భోజనం ఇంత పెట్టాలి, ఇలా చేయాలి, వాళ్ళు బాగా చూసుకోవాలని ఆ జెస్చర్ ఉంటుంది. అలాంటిది ఆడియన్స్ మనల్ని నమ్మి డబ్బులు ఇస్తున్నారు అని అంటే వాళ్ళకి ఎంత సినిమా ఇవ్వాలి అని ఆయన పడతారు కష్టం, అసలు అది వేరే లెవెల్. అందుకని ప్రేక్షకులు వాళ్ళు ఉండబట్టే సినిమా వల్లే నేను ఇలా ఉన్నా, నా ఫ్యామిలీ ఇలా ఉంది అని ఆ రెస్పెక్ట్ ఆయనకి చాలా ఉంది. ఫ్యాన్స్కి బెస్ట్ సినిమా ఇవ్వాలి, వాళ్ళు ఇలా ఉంటారు అని. అందువల్ల మీకు ఏమవుద్దంటే ఆయన గ్రాటిట్యూడ్ ఎప్పుడూ తెలుస్తూ ఉంటుంది మనకి, సినిమా పట్లేనండి, ఇంకా వేరేది ఏమీ ఉండదు ఆయనకి లైఫ్. ఓకే, సో అంటే స్క్రిప్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎడిట్ ఇన్వాల్వ్మెంట్ ఆ లెవెల్ వరకు ఉంటుంది. ఆయన్ని మీరు హీరోగా చూస్తున్నారు, నాకు తెలిసి ఈజ్ ఎ జీనియస్, సినిమా జీనియస్. ఆయనకి
ఆయన గొప్ప టెక్నీషియన్, ఆయనకి ఎడిటింగ్ తెలుసు, ఆయనకి కథ ఎలా ఉంటే బాగుంటుందో తెలుసు, నెక్స్ట్ స్టోరీ సెట్టింగ్లో కూర్చుంటారు. అన్నీ నేను ఆయనే కలిపి చేసుకున్నాం. ఇది కంప్లీట్గా ఇద్దరిది బౌన్స్ అవుతూ ఐడియాస్. నేను రాసిన తర్వాత అమ్మ ఇది భలే దొరికింది పాయింట్ అని ఆయన అక్కడి నుంచి దీన్ని ఎలా అనుకుంటున్నావు అని ఆయన డిస్కషన్ బాగా చేస్తారు. నెక్స్ట్ మారుతి ఇక్కడ ఏదో నాకు అని క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్కి కరెక్ట్గా నేను చేస్తూ ఉంటా. రైట్ క్వశ్చన్ అడుగుతారనమాట. ఎప్పుడైనా సరే డైరెక్టర్కి రైట్ క్వశ్చన్ అడిగే వాళ్ళు ఉంటే ఇంకా స్క్రిప్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. అది నాకు పర్ఫెక్ట్గా ఇవాళ మీరు చూస్తారు కదా, సినిమా చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఏంటో ఎందుకో తెలియదు సార్, ఇప్పుడు ప్రభాస్ గారితో సినిమా తీసిన డైరెక్టర్లు అందరూ కొంచెం రిజర్వ్డ్గా ఉండో మేబీ ఎక్కువ బయటకు రాకపోవడం వల్ల ఎందుకో కానీ ప్రభాస్ గారిలో ఈ యాంగిల్ అసలు చాలా బయటికి తెలియదు. కొంతమంది అయితే ఏదో ఏలో డబ్బింగ్ చెప్తున్నారు వాయిస్, లేకపోతే బాడీ డబుల్ యూజ్ చేస్తున్నారు అసలు ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో ఒక హీరోది అనేది మీ ద్వారా. ఇంత ఇన్వాల్వ్మెంట్ అంటే మేబీ నా దగ్గర అది జరిగిందండి, వాళ్ళ దగ్గర అది జరిగిందో జరగలేదో నాకు తెలీదు. నా దగ్గర ఒక మారుతిలో ఈ విషయం ఉంది, ఈ విషయాన్ని ఇంకా ఎన్హాన్స్ చేద్దాం, ఇంకా ప్రపంచాన్ని ఇంకా బాగా చూపిద్దాం అని చెప్పి ఆయన పట్టుకున్నారంటున్నాను నన్ను. ఆయన పట్టుకుని ప్రాపర్గా అది ల్యాండ్ చేసి చూపించిపోతున్నారు అంతే. ఇక్కడ ప్రతిదీ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏ చిన్నదైనా సరే నేను ఆయన డిస్కస్ చేసుకుంటాం అన్నీ. నాకు కూడా ఏంటంటే ఇది కరెక్టా కాదు, ఎందుకంటే నేను అనుకుని ఏదో తీసుకొచ్చి అలా చూపించేదలుచుకోలేదు నేను. ఇది మీరు కరెక్ట్ అని నమ్మితేనే ఇది వెళ్దాం, లేదంటే ఇంకొక 4 సీన్లు రాస్తా అని నాకు క్రియేటివ్ సైడ్ ఎంతన్నా సరే చేయగలుగుతా. బట్ ఎండ్ ఆఫ్ ద డే చేసేది ఆయన. అంటే బిజినెస్ రెస్పాన్సిబిలిటీ కానీ అన్నీ ఆయనకు ఉంటాయి. ఆయన ఎక్కువ ఆలోచిస్తారు, మా ఆడియన్స్కి మంచి సినిమా ఇవ్వగలదు, డాలి మీకు నచ్చితే చాలు అని చెప్పి నా ఇంటెన్షన్ ఉండేది మెయిన్. సార్ గ్రాటిట్యూడ్ అన్న ఒక పదం వాడారు మీరు ఇందాక, ప్రభాస్ గారికి ఫ్యాన్స్ మీద సినిమా మీద ఎంత ఉంటుందని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ మీ విషయంలో కూడా నాకు ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, అంటే చాలామంది డైరెక్టర్లో ఇప్పుడు ఎప్పుడూ కూడా ఒక డైరెక్టర్ ఒక హీరో కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడు రెండు సమానంగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఒక్కొక్క పెద్ద డైరెక్టర్కి చిన్న హీరో దొరకవచ్చు, పెద్ద హీరోకి చిన్న డైరెక్టర్ దొరకవచ్చు అలా. బట్ ఒకసారి అవకాశం వచ్చాక ఏ డైరెక్టర్ కూడా ఆ గ్రాటిట్యూడ్ చాలా లిమిటెడ్గా డిస్ప్లే చేస్తారు ఆ హీరో మీద. ఎందుకంటే మనం తక్కువగా కనిపిస్తామేమో, ఇప్పుడు ఎక్కువ హీరోని పొగిడితే తక్కువ, అతని ఇన్వాల్వ్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడితే తక్కువగా కనిపిస్తామేమో, ఎక్కువ మనం మాట్లాడకూడదు, అతను ఛాన్స్ ఇచ్చాడని చెప్పి ఎక్కువ మాట్లాడకూడదు అని ఒక లెక్కలో కొలతలో ఉంటాయి. ఒక్క మారుతి గారికి మాత్రం అలాంటి హెజిటేషన్ ఏదీ లేదు. నాకు ఫ్యాక్ట్ కదండి అది. ఇప్పుడు మీ ముందు నేను బిల్డప్ ఇవ్వచ్చు, కానీ నా మనసుకు తెలుసు కదా ఒకటి. సారీ, ఏం లేదు సార్, ఇప్పుడు ఆయన గ్రాటిట్యూడ్ అని నా మనసుకు తెలుసు, ఆయన ఎంత కష్టపడ్డారో తెలుసు. ఈ సినిమా కోసం మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది, ఎందుకంటే లైన్ టు లైన్ పెర్ఫామ్ చేశారు. ప్రతిరోజు ఆ సీన్ ఫ్లేవర్లో ఉండేవాళ్ళు. ఈ డైలాగ్ చాలా బాగుంది అని అంటే నన్ను ఎంకరేజ్ చేస్తూ నాకు ఎంత ఎనర్జీ ఇచ్చారని అంటే నా ఎనర్జీనే సినిమాకి హెల్ప్ అవుతుంది. ఆయనకు తెలుసు పాజిటివ్ ఎనర్జీ ఇస్తే ఈ వ్యక్తి ఇంత రాయగలుగుతాడు అని. నేను క్లైమాక్స్ రాసిన తర్వాత ఆయన నిజంగా చాలా సర్ప్రైజ్ అయిన తర్వాత నీ దగ్గర చాలా విషయం ఉంది, నీకు తెలీదు, నేను లాగుతా, మొత్తం బయటికి లాగుతానన్నారు ఆయన సరదాగా అంటుంటారు. అట్లాగా ఆయన రైట్ క్వశ్చన్ అడిగినప్పుడు మనకు కూడా రైట్ ఇది చేయగలుగుతాం. అందువల్ల నాకు అసలు అలాంటి ఇదేమీ లేదు. ఎందుకనంటే నిజంగా ఆయన చాలా జెన్యూన్గా కష్టపడ్డారు, నాకు అవకాశం ఇచ్చారు. నాకేంటంటే ప్రభాస్ గారి సినిమా ఆయనకి నచ్చిన సినిమా అయితే చేయగలిగాను అని ఆ సాటిస్ఫాక్షన్ చాలు నాకు. అదైతే జరిగింది. ఆయన చూసుకున్నారు, ఈ సీన్ ఎలా వచ్చింది, ఇది బాగా వచ్చింది, అబ్బా ఇది భలే ఉంది అని ఆయన ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తున్నారు. రోజు వాయిస్ నోట్లు పెడతారా? రోజు వాయిస్ నోట్లు ఉంటే ఇద్దరం మాట్లాడుకుంటాం ఎక్కువ. ఒక్కోసారి నేను ఫోన్ సైలెంట్లో ఉంటే ఆయన మెసేజ్ పెడతారు. అలానే కంటిన్యూగా పొగడతాను కదా, ఒక టీచర్ లాగా కూడా ఒక్కోసారి డల్లింగ్ ఇది అలా బాగోదు అని ఆయన చెప్పే విధానం. నేను కూడా ఒక పెద్ద సినిమాకి స్క్రిప్ట్కి ఎంత టైం పెట్టాలి,
ఎక్కడ ఒక కొత్త విషయాన్ని ఎలా ఆగి చెప్పాలి, ఇవన్నీ నిజంగా ఆయన దగ్గరే నేర్చుకున్నాను నేను. ఓకే, ఆయన ఏకంగా మారుతి రైటింగ్కి ఫ్యాన్ అయిపోయాను నేను అనేసారు కదా స్టేజ్. అవునవును, అంటే అదే సార్ నాకు ఇక్కడ ఏంటంటే ఆయన మంచితనం అది. నేను రాస్తున్న కొద్దీ ఆయన ఇష్టపడుతున్నారు, ఈ సీన్ భలే రాసావు, అసలు భలే ఉంది స్క్రీన్ ప్లే అని. ఆయనకి అది ఎప్పుడైతే ఇష్టపడ్డారో మనకు కూడా ఇంకా రాయాలని ఒక కిక్ ఉంటుంది కదా, ఆ కిక్ ఇచ్చారు ఆయన. అది సార్ నిన్న నాకు మన స్పీచ్లో నాకు బాగా సర్ప్రైజ్ అనిపించింది ఏంటంటే, మీరు ఒక మాట అన్నారు, రాసేసాను నేను, షూటింగ్ అయిపోయి ఆర్ఆర్ చూస్తున్నప్పుడు అసలు ఆయన పర్ఫార్మెన్స్కి నాకు కన్నీళ్ళు వచ్చేసినాయి అంటారు. జనరల్గా ప్రభాస్ లేకపోతే స్టార్ హీరోలు ఎలా అంటే వాళ్ళు జస్ట్ నుంచుంటే సరిపోతుంది, అలా స్క్రీన్ ప్రభాస్ గారు అయితే సలార్ లాంటి సినిమాలో జస్ట్ అలా నిలబడ్డారు అంతే, దానికే విజిల్స్ క్లాప్స్ పడినాయి, ఎక్కువ డైలాగులు కూడా ఉండవు. అంటే మరి అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఏంటి సార్ అసలు ఈ సినిమాలో? ఈ సినిమాకి మీకు తెలుస్తుంది అంటే ఒకటేనండి, ఒక మిడిల్ క్లాస్ కుర్రోడు, ఒక నానమ్మ అంటే చాలా ఇష్టమైన వ్యక్తి. అంటే అవన్నీ ఆయన ఫస్ట్లోనే చేసేసిన సినిమాలు కదా. నేను అనేది ఇప్పుడు ఒక అన్న చెల్లి అన్నాను అనుకో, అది ఆ సినిమాలో వచ్చిందంటాం. ఇప్పుడు నానమ్మకి మనవడికి మధ్యన ఇంతవరకు ఏ సినిమాలు అది రాలా. అది ప్రాపర్ ఆ బాండింగు ప్యూర్ ఒకటే దీంట్లో ఎవరు చూపించాల, అది ఈ సినిమా కుదిరింది. కానీ అవి బిగినింగ్లో చేశారు. ఇప్పుడు వింటేజ్ ప్రభాస్ అని ఎందుకంటాం, మళ్ళీ ఆయన బ్యాక్కి వెళ్ళి మళ్ళీ హ్యూమన్ ఎమోషన్స్తో మన కిందకు వచ్చి గ్రౌండ్ లెవెల్లో మన ఇంట్లో వ్యక్తిలాగా మళ్ళీ చేయడం. అంటే కల్కి అది వేరే వాళ్ళు, నెక్స్ట్ సలారు అది వేరే వాళ్ళు, ఇలా డిఫరెంట్ వేరే అంటే ఈయన మనల్ని వదిలేసి ఆ రేంజ్కి వెళ్ళిపోయారు, అక్కడ ఉంటున్నారు, ఇంకా అన్ని ఇంగ్లీష్ సినిమాలాగా ఉంటాయేమో అనుకున్నారు అందరూ. కానీ యాక్చువల్గా ఒక తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం ఇలాంటి నెగిటివ్ దాంట్లో కూడా ఆయన వస్తాడు. వచ్చి నేను మీ మనిషిని అని చెప్పి ఆయన అంటే అది ఆయనకున్న మనసు గొప్పతనం ఏంటంటే ఆ స్థాయిని ఆయనే తగ్గించుకుంటాడు. తగ్గించుకుని చిన్న సీను ఇలా రాయడలింగ్ ఇది చాలా బాగుందని చిన్న ఎంజాయ్ చేస్తాడు. అంటే ఈ ఫస్ట్ సాంగ్లో ఏ మేడ మీద ఒడియాలు పడుతుందో అనే లిరిక్ ఆయనకు చాలా ఇష్టం లైను. అంటే అంత చాలా ఎక్స్ప్రెషను, నేను ఇంత చిన్న ఎక్స్ప్రెషన్ నా నోట్లోంచి పాడితే బాగుంటుందని ఆయన అలా అంత ఇదిగా ఇష్టపడి చేశారు ఇది. దీంట్లో క్లైమాక్స్ గురించి మీరు చెప్పినా లేకపోతే ప్రభాస్ గారు చెప్పినా క్లైమాక్స్ గురించి బాగా ఎక్సైటెడ్గా చెప్తున్నారు. పెన్తో రాసావా మిషన్ గన్తో రాసావా అంటున్నారా? ఏంటి అంత ఎక్సైటింగ్ క్లైమాక్స్ ఏముంటుంది అంటే ఈ సినిమా ఫ్లోలోంచి అది చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఒక కథ రౌండప్ అవటం, నెక్స్ట్ అక్కడ అంటే ఒక ముగ్గురు వ్యక్తుల మధ్య, అంటే తాత, నానమ్మ, మనవడు, వీళ్ళ ముగ్గురు మధ్యన ఒక పెద్ద ప్లే, అది కరెక్ట్గా కుదిరింది. అది అందుకని మీరు అది సినిమాలో చూసినప్పుడు మాత్రం అది మీరు ఒక టెంపోలో అలా వెళ్ళిపోతూ మెస్పరైజ్ అవుతారు. అంటే మీరు కూడా మైండ్ గేమ్స్ అని చెప్తున్నారు. అంటే దీంట్లో ఒక సైకలాజికల్ పాయింట్ ఉంటుంది. అంటే రెగ్యులర్ హర్రర్ సినిమా కాదు, ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంటూ అది ఒక మైండ్కి సంబంధించిన గేమ్ లాగా వెళ్తూ ఉంటుందని అది రాసుకున్నాను సార్. అంటే కొన్ని విజువల్స్, అసలు సీజీలు విజువల్స్, పెద్ద క్రీచర్స్ చాలా క్రియేట్ చేశారు కదా. ట్రైలర్లో క్రోకోడైల్ షాట్ కానీ, లేకపోతే ఒక పెద్ద క్రీచర్ లాంటిది నడిచి వస్తున్న క్రీచర్ కానీ, లేకపోతే ఫోటో ఫ్రేమ్ నుంచి వస్తున్న క్రీచర్ కానీ, అంటే జనరల్గా ఈ స్క్రిప్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అవి, లేకపోతే ప్రభాస్ గారు స్టార్డమ్ జనాలు ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది, దాన్ని బట్టి అలా పెంచుకుంటూ వెళ్ళిపోయారా? లేదు, అలా పెంచుకుంటూ వెళ్ళిపోలేము. కానీ ఒకటి, ప్రభాస్ గారి స్టార్డమ్ అనేది ఖచ్చితంగా ఆ వరల్డ్ బిల్డప్కి మాకు కావాలి. ఇప్పుడు ప్రభాస్ గారిని నేను తీసుకొచ్చి ఎక్కడో పెట్టేసి చేసేయలేము. ఆ వరల్డ్ నిజంగానే కొత్తగా ఉండాలి. నెక్స్ట్ ఆడియన్స్ ఇన్ని కోట్ల మంది చూస్తున్నారంటే ఆయన సినిమా ఆయన బెస్ట్ ఇవ్వడానికే చూస్తారు. ఏదో మనం ఇప్పుడు తక్కువ డబ్బులతో చేసేసి ఎక్కువ ఇది చేసేయచ్చు, కానీ బడ్జెట్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకు క్వాలిటీ ఫిల్మ్ ఇవ్వాలంటే ఆ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీసు, పిల్లలు అందరూ చూడాలి, కొత్త ఆడియన్ యాడ్ అవ్వాలి ఈయనకి. జనరల్గా
ఇప్పుడు ప్రభాస్ గారి సినిమాలు అంటే ఓన్లీ యాక్షన్ అయ్యే ఉంటాయి అని కాకుండా ఇలా కూడా ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ చేసి ఇది దీని స్థాయి పెంచాలి అనేది మేమిద్దరం డిస్కస్ చేసుకునే అనమాట. ఓకే, కానీ చాలా అంటే జనరల్గా మీరు చాలా సాఫ్ట్ పర్సన్, నైస్ గోయింగ్, ఇప్పుడు అందరితో బాగుంటారు. అసలు మొన్న ఈవెంట్లో అసలు మీ అదర్ సైడ్ కనిపించింది, అసలు అంత ఎమోషనల్గా ఏదో అంటే కంట్రోల్ కూడా చేసుకోలేకపోయారు ఎమోషన్స్. నాకు ఫస్ట్ టైం అది ఏంటంటే అంటే నేను కూడా ఆయన చూస్తుంటే నాకు అలా అయిపోయింది. అది మేబీ 3 years నుంచి ఒక జర్నీ, అలాంటి ఒక మూమెంటు. అంటే ఈ సినిమా రిలీజ్ దాకా వచ్చి చాలా ఫేస్ చేసి అన్నీ చూసి అంత కంఫర్టబుల్గా అంటే ప్రతి దాంట్లోనూ అంటే మనం పెద్దది ఎత్తుకున్నప్పుడు ఖచ్చితంగా దాని రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ గుర్తుంటాయి కదా. నెక్స్ట్ ఆయన పట్ల ఆ ఆడియన్స్ ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నారు, ఇవన్నిటిలోంచి ఆయన ఎదురుగుండా కూర్చున్నప్పుడు అలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆయన పెర్ఫార్మెన్స్ చూశాను, ఇంకా మా ఇద్దరి మధ్యన తెలియని ఒక రకమైన ఇది నాకు అలా ఏడుపు వచ్చేసింది. అంటే నాకు ఒకటి అర్థం కాదు సార్, ఎందుకో మరి ఇది ఫ్రాంక్గా మీకు ఒక మాట చెప్తున్నా. నేను ఇందాక మీకు చెప్పినప్పుడు సాఫ్ట్, అందరితోనే బాగుంటారు, ఇందులో అసలు డిబేటే లేదు. బట్ ఇండస్ట్రీలో ఎప్పుడు చూసినా నేను ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను కదా, మారుతి గారు ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నారు. మేబీ ఈ అవకాశం మీకు రావడం ఏంటో జెలసో లేకపోతే ఇంకోటో ఏ ఉంటాయి కదా. జెన్యున్గా నేనైతే ఇండస్ట్రీలో ఎప్పుడు మరి ఈసారి ఫెయిల్ అవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ రాంగ్, అది వేరే టాపిక్. అదేలేండి, అంటే ఇప్పుడు ఒకటేనండి, అంటే కోరుకోవటం అనేది ఏదన్నా కోరుకోవచ్చు గాల్లో. ఇప్పుడు ఎవడో పక్కింటోడు కారు కొనుక్కున్నాడు అనుకోండి, వీడి కారు గుద్దేస్తే బాగుండని అనుకుంటాడు. అది మానవ సహజం అంటున్నా. జెలసీ, పొసెసివ్ ఇవన్నీ కూడా అన్నీ నాకే కావాలి, నన్నే ప్రేమించాలి. ఇక్కడ ఒకటే మెయిన్ అలాంటి తత్వం ఎందుకు వస్తుందంటే, వీడి గనక సక్సెస్ వచ్చి ఇది గనక కొట్టేస్తే దొరకడేమో, అందుబాటులో ఉండడేమో. ఇప్పుడంటే టక్మన్ వస్తున్నాడు, చిన్న సినిమాలు వీటికి ఓపెనింగ్లకి వస్తున్నాడు, అన్నీ బాగానే ఉంది. వీడు మనకు దూరం అయిపోతాడేమో అని భయం, అంతే. ఆ ఇన్సెక్యూరిటీలోంచి ఈసారి కనుక పడితే ఇంకా మళ్ళీ లెగడో, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు అది కేవలం జెలసీ యాంగిల్లోంచి వస్తుంది కానీ అది ఖచ్చితంగా ఇది అవ్వదు. అది నా ఫెయిల్యూరు వాళ్ళకి పాపం ఫుడ్ ఏం పెట్టదు, అంతే కదా. కానీ వాళ్ళు ఏంటంటే ఒక మనిషి ఎదిగితే కనుక వాడికి ఈగో వస్తుంది, దాని తర్వాత మనుషులు దూరం అయిపోతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదన్నా కథ చెప్దామని వెళ్తే కూడా ఈసారి ఇంకా అసలు దొరకడు, ఇప్పుడే దొరకట్లేదు, దాని తర్వాత అసలు ఇతను దొరకడు. ఓ దెబ్బ తగిలితే కనుక మనలాంటి వాళ్ళకి నలుగురికి ఆపర్చునిటీ వస్తుందని వాళ్ళ ఇన్సైడ్ ఇంటెన్షన్ ఉంటుంది, దొరకడేమోనని. అంతేగాని పడతారా? ఏది ఇప్పుడు పడాలని కోరుకుంటున్నా, వాళ్ళని పడేస్తాను నేను పడ్ను. వెరీ నైస్, వెరీ నైస్ సార్. ఇది కానీ అది బెస్ట్ పార్ట్ సార్. ఏంటంటే చాలామంది కొంచెం ఒక సక్సెస్ అక్కర్లా, ఒక మంచి ఆపర్చునిటీ ప్రభాస్ గారు లాంటి హీరో అయ్యే ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మీరు అన్నట్టు చిన్న ఓపెనింగ్కి వెళ్ళడం కానీ, ఈవెంట్లకు వెళ్ళడం కానీ అసలు అది చాలా రేర్ అయిపోయింది. అవును. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనం అనకూడదు కానీ ఒక్కొక్క హీరో ఏదో కండిషన్స్ వల్ల ప్రమోషన్స్ తగ్గించారనుకోండి, అవును, అది చూసి మిగతా హీరోలు ఓహో మనం కూడా ప్రమోషన్స్ చేయకూడదేమో, మనం చేస్తే ఆ హీరో కంటే చిన్నగా కనబడతామేమో అనుకునే మైండ్ సెట్ మంది. అవును, డైరెక్టర్లు కూడా అంతే. అలాంటిది మీరు అసలు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ అవకాశం ఇచ్చిందా, ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు అప్పటికి ఇప్పుడు. అంటే నేను అసలు ఫస్ట్ ఇది పర్మనెంట్ అనుకోను. నాకు మళ్ళీ అవకాశం ఉండి ఇది ఉంటే నేను మళ్ళీ చిన్న సినిమా తీసుకుంటా. ఎందుకంటే నా కథలు అలాంటి కథలు ఉన్నాయి, మంచి కథలు. నేను ఇలాగే వెళ్ళాలి, ఇలాంటి అవకాశం దొరికేసింది, మనం ఈ రేంజ్లోనే వెళ్ళి సినిమాలు చేయాలి, నాకు అలాంటి కోరికలు లేవు. జనరల్గా అసలు హ్యూమన్ టెండెన్సీ కదా. ఇప్పుడు ప్రభాస్ అంటే నెక్స్ట్ ఇంకొక పెద్ద స్టార్, నాకు అసలు అలాంటివి అసలు ఏమీ లేవు. నాకు నెక్స్ట్ సినిమా హ్యాపీగా నేను ఒక చిన్న కథ ఒకటి రాసుకున్నా. అంటే పెద్ద కథలో ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, బట్ ఒక కథ తీయాలని ఎగ్జైట్ అవుతాను నేను కథకి. ఆ కథకి ఏ హీరో వస్తే ఆ కథతో అలా వెళ్ళిపోతాను నేను. అంతేగాని నేను ఇది మెయింటైన్ చేయాలి, మనం ఎలాగే బెంజ్లోనే తిరగాలి, నాకు అవన్నీ ఏమీ లేవు, జీరో. బిజీగా ఉండాలని కోరుకుంటా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్కి
నాకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, దీంట్లో ఇంత బాగా ఆలోచించాడు నెక్స్ట్ లెవెల్ అని. అందువల్ల అది మీట్ అవ్వడానికి ట్రై చేస్తా. అది రైటింగ్లో మీట్ అవుతూ ఉంటా. బడ్జెట్ నిజంగా స్టార్ని బట్టి, మా ఇద్దరు బడ్జెట్ని బట్టి ఎంత ఉందని అంటే దాన్ని బట్టి ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్టులు చేసుకుంటూ వెళ్తాను. కానీ నాకు దీన్ని మెయింటైన్ చేస్తూ వచ్చిన అవకాశం ఇలా పెద్దగా వెళ్దామని అట్లాంటివి ఏమీ లేవు నాకు. ఓకే, నైస్. సార్, ఇది ఆబ్వియస్లీ ఈ మధ్య హర్రర్ కామెడీ అంతా బాగానే పెట్టారు. బట్ ప్రభాస్ గారు ఇప్పుడు నార్త్ నుంచి సౌత్ దాకా ఆయనకున్న ఇమేజ్కి యాక్షన్ కూడా బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అసలు ఏంటి యాక్షన్? ఇందులో కూడా ఒక 5-6 మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్నీ కొత్తగా ఉంటాయి. మామూలుగా ఫస్ట్ హాఫ్ ఏదో కమర్షియల్ ఫైట్ ఒకటి ఉన్నా, సెకండ్ హాఫ్ వచ్చే అన్నీ యాక్చువల్లీ అన్నీ కొత్తగానే ఉంటాయి. హై ఆక్టేన్ ఖచ్చితంగా. సార్, ఇంకొకటి ఏంటంటే విఎఫ్ఎక్స్. ఈ మధ్యన జనాలు ఎంత క్రిటికల్ అయిపోయారంటే అసలు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ కూడా విఎఫ్ఎక్స్లో చాలా అంటే చాలా బొక్కలు ఎత్తుకుతున్నారు. దాన్ని ఎంత కేర్ఫుల్గా అంటే అవన్నీ మీ చేతుల్లో లేని అంటే విఎఫ్ఎక్స్ ఒక ఇదే ఉంటుందండి. ఎప్పుడు కూడా మనం ఎమోషన్ డిస్కనెక్ట్ అయ్యామనుకోండి, మన బ్రెయిన్ విఎఫ్ఎక్స్ మీదకి వెళ్తుంది సినిమా చూసేటప్పుడు. అక్కడ ఏమవుద్దంటే ది గ్రీన్ మ్యాట్ సరిగ్గా కట్ అయినట్లేదు, హెయిర్ చుట్టూ తెలిసిపోతుంది, ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. మీకు వన్స్ ఇది సెట్ అయిందనుకోండి, ఇంకా మీకు ప్రాబ్లం ఉండదు. ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల ఇంకొకటి ఏమవుతుందంటే విఎఫ్ఎక్స్ బాగోక కాదండి, వాళ్ళకి టైం ఇవ్వక మనం ఎప్పుడు కూడా సినిమా షూటింగ్ అయ్యింది అనగానే విఎఫ్ఎక్స్కి ఫైనల్ ఎడిట్ అయిన తర్వాత విఎఫ్ఎక్స్కి పంపిస్తారు. వాళ్ళకి ఏంటంటే ప్రొడ్యూసర్ అప్పటికే చాలా స్పెండ్ చేసి ఉంటారు. ఈ టైం లోపల వాళ్ళ అవుట్పుట్ ఈ టైంకి రిలీజ్ చేయాలని చెప్పి అక్కడ కొన్ని కాంప్రమైజ్ అయ్యి చేస్తారు. కానీ ఎవరు చేయలేక కాదు, బెస్ట్ విఎఫ్ఎక్స్ చేసేవాళ్ళు ఉన్నారు. మీరు టైం ఇస్తే వాళ్ళు ఎంతైనా చెక్కుతారు. ఇక్కడ విఎఫ్ఎక్స్కి మాత్రం మన సినిమాకి ఎంత టైం ఇస్తున్నామో విఎఫ్ఎక్స్ కూడా అంత టైం ఇవ్వాలి షూటింగ్కి. అప్పుడు డెఫినెట్గా బాగా వస్తుంది. మేము దీనికి పర్టికులర్ ఎపిసోడ్స్ కానీ వీటిలన్నిటికీ చాలా టైం పెట్టుకుని చేసాం. అది విశ్వ గారి వల్లే అయింది. ఇంకో పర్సన్ అయితే కనుక అసలు అంత క్వాలిటీగా బయటకు వచ్చేది కాదు. పిఎంఎఫ్ టీము, డీడీ వీళ్ళందరూ బాగా ఉండి వర్క్ చేశారు అనమాట. సార్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఒక కామన్ క్వశ్చన్, ఇది మీకనే కాదు ఎవ్రీ డైరెక్టర్కి అప్లికేబుల్. అందరు హీరోస్ ఫ్యాన్స్ అప్డేట్లు ఇవ్వండి, అయ్యేది ఇవ్వండి, అది గొడవ చేస్తూ ఉంటారు కదా. బట్ ప్రభాస్ ఫిలిమ్స్ పర్టికులర్గా ఎందుకు అప్డేట్స్ ఇవన్నీ డిలే అవుతూ ఉంటాయి, ఇంక్లూడింగ్ మీ సినిమాతో సహా? అంటే అందరు హీరోల ఫ్యాన్స్ కంటే కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ డిసప్పాయింటెడ్గా ఉంటారు ఈ విషయంలో. అంటే డిసప్పాయింట్ అంటే ఏం లేదండి, వాళ్ళకి ఎవ్రీడే ప్రభాస్ గారి గురించి తెలుసుకోవాలనేది ఒక ఇది ఉంటుంది. ఎవ్రీడే క్రేవింగ్ ఉంటుంది. పొద్దున్న లేచిన తర్వాత రెబల్ ఆ ఇది ఉంటుంది. అంత ఆరాలో ఉంటారు వాళ్ళు. అందువల్ల అడుగుతారు ఎక్కువ మంది. ఇప్పుడు పొద్దున భోజనం చేసామని మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకి మళ్ళీ ఆకలేస్తుంది కదా, ఆ టైపు ఎక్కువ సినిమా జరుగుతున్నప్పుడు దాని అప్డేట్లు ఎక్కువ మంది అడుగుతారు. అందువల్ల ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఇది ఆయన గురించి ఎక్కువ విషయం తెలుసుకోవాలని ఆరాటం తప్పించి అంతకు మించి ఏం లేదు. అసలు డైరెక్టర్స్ సైడ్లో మీకేమి రిస్ట్రిక్షన్స్, ఇప్పుడే ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వకూడదు అప్డేట్స్? ఎందుకంటే మీరు ఇన్ఫ్యాక్ట్ మీ అనౌన్స్మెంట్ కూడా అసలు చాలా డిలే చేస్తారు, షూట్ అయిపోయింది చాలా. అంటే ఒకటేనండి, మనం ఏమీ తీయకుండా ఏమీ చేయకుండా మేము ఇది చేస్తున్నాము, ఇది అవుతుంది. ఇక్కడ అల్టిమేట్గా ప్రభాస్ గారు అవ్వచ్చు, నాకు అవ్వచ్చు, సినిమా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి తీస్తూ ఉంటూ అప్పుడు దీంట్లోంచి ఇది చూపిద్దాం అని అనుకుంటే అది ఇదవుతుంది. అలాంటి వాటికి కొంచెం డిలే ఉంటుంది. నెక్స్ట్ పిఆర్ యాక్టివిటీలో ఏమవుతుందంటే నార్త్ నుంచి ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలని ఇలాంటి ప్రమోషన్ ఉంటాయి. అవన్నీ నాకు అసలు తెలియవు. నన్ను గైడ్ చేసేవాళ్ళు ప్రొడక్షన్ సైడ్ కానీ వాళ్ళు ఎలా అంటే అలా వెళ్తుంటా. నేను ఓన్లీ సినిమా గురించి ఆలోచిస్తా, సినిమా క్వాలిటీ ఎలా బయటకు పంపించాలో చూసుకుంటా, అంతే. ప్రభాస్ గారు కూడా పర్టికులర్గా ఉంటారా? ఒక అప్డేట్ వెళ్ళాలంటే చాలా లేయర్స్ దాటుకుని అప్రూవల్స్ అయింది డిలే ఉంటుందా ఆయన సైడ్? అంటే క్వాలిటీ చెక్ చేసుకుంటారు. ఎందుకంటే గబుక్కున ఎలా పడితే అలా వదలకుండా, అంత పెద్ద స్టార్ హీరో అంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, ఆయన చూసుకోలేదా అని గబుక్కున మాట రాకూడదు కదా.
అందుకని ఆయన ఖచ్చితంగా ఆయన చూసుకుని బాగుందని అనుకుని సో పంపిస్తాం. ఒక రకంగా ఈ పాపంలో డైరెక్టర్స్ది చాలా లిమిటెడ్ రోల్. 100%. అంటే మేము ఎవరన్నా ఇది కావాలని ప్రొడక్షన్ హౌస్ వీళ్ళు అందరూ కలిపి అనుకుంటే నేను అది పంపించడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మనకే పేరు వస్తుందని అనుకుంటాం, డైరెక్టర్లకి ఇంట్రెస్టే ఉంటుంది. రోజు ఒక వీడియో పెట్టి నేను ఒక ఎవరో పెద్ద కెమెరామెన్ లాగా ఇలా చేస్తున్నామని, సంథింగ్ పెద్ద పెద్ద డైరెక్టర్లు చేసినట్టు అలా చేద్దామని ఇవన్నీ పంపించుకోవాలని అనిపిస్తుంది. కానీ అవన్నీ కేక్ మీద చెర్రీలు లాంటివి. కేక్ బాగుంటే చెర్రీ మీకు బాగుంటుంది, అంతేగాని ఈ చెర్రీ అనే పబ్లిసిటీ దాని గురించి కేక్ని వదిలేసామనుకోండి, ఇది పక్కన పెడతారు, కేకు బాగోదు, ఏముండదు. సార్ ప్రభాస్ గారు అనే మ్యాటర్కి వచ్చేటప్పటికి హిందీ మార్కెట్ అనేది చాలా క్రూషియల్. ఇప్పుడు చాలా హీరోలకి ఒక్కొక్క సినిమా వర్క్ అవుతుంది హిందీలో, ఒక్కొక్క సినిమా వర్క్ అవట్లేదు. ప్రభాస్ గారికి తెలుగులో వర్కౌట్ అవుతున్న సినిమాలు కూడా హిందీలో వర్కౌట్ అవుతుంది. సో ఆయన మార్కెట్కి హిందీ అనేది చాలా క్రూషియల్ కదా. అవును. బట్ హర్రర్ కామెడీ చేస్తున్నారు మీరు మొదలెట్టేటప్పటికి ఇప్పటికి హిందీలో బీభత్సంగా హర్రర్ కామెడీ అనే కంటెంట్ వచ్చేసి ఆ జోనర్కే మొహం ఒత్తేసేసిందా అంత వచ్చేసింది. అవును. బట్ స్టిల్ అది ఎలా అపీల్ చేస్తుంది? హిందీ మార్కెట్లో ఎంత పొటెన్షియల్ ఉండొచ్చు సినిమాకి? హిందీ మార్కెట్లో హర్రర్ కామెడీ అనేది అక్కడ కూడా మంచి జోనరు. అసలు ఫస్ట్ మన సౌత్లోనే స్టార్ట్ అయింది. అవును. కాంచన, లారెన్స్ గారి సినిమాలు కానీ, నేను తీసిన చిన్న సినిమాల్లో ప్రేమ కథా చిత్రం, ఇట్లా ఒక సౌత్లో బాగా ఊపేసిన జోనర్ తర్వాత వాళ్ళకి స్త్రీ అయింది అక్కడ. అవును, స్త్రీ, బేడియా, ఇంకా చాలా వచ్చినాయి. బట్ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి ఇష్టమైన జోనరు. అందులో ఈయనతో రెగ్యులర్గా హర్రర్ కామెడీ సినిమా తీయలేదు, మనం ఫ్యాంటసీకి వెళ్ళాం. మేము భయపెట్టేది అక్కడక్కడ ఏదన్నా ఉన్నా మెయిన్ ఆ ఫ్యాంటసీ వరల్డ్ బాగా నచ్చుద్ది. అందుకని ఈ సినిమాని హిందీ ఆడియన్స్ మిస్ చేసుకోరనుకుంటున్నాను నేను. ఓకే, అదే సార్. పాటలు మారుతి గారు పాటలు ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్ చాయిస్. మీ మ్యూజిక్ టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ ఏంటి ఈ సినిమాలో పాటలకు కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది అనుకోవాలి. మిక్స్డ్ రెస్పాన్స్ అంటే ఫస్ట్ పాట అంటే అది కొంచెం లిరికల్గా కూడా, మెయిన్ లిరికల్ కంప్లైంట్ ఉంది కానీ ట్యూన్ కంప్లైంట్ అని కాదు. కొంచెం ఏంటి చాలా మంది మిక్సింగ్ మిక్సింగ్ తేడా అంటారు. అసలు ఏంటి టెక్నికల్ మిక్సింగ్ ఏం లేదండి. అది యాక్చువల్గా తమను ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సౌండ్ కూడా ఇప్పుడు బాగా మారిపోయింది, సౌండ్ క్వాలిటీ మారిపోయింది. ఇప్పుడు ఓజీలో సాంగ్స్ ఉంటాయి, మీరు ఏ పాట పాడతారు చెప్పండి. అవును. కానీ మనకి వినటానికి బాగుందనే ఫీలింగ్ ఉంటుంది కదా. మీకు అనిరుద్ధ్ ఏ సాంగ్కి మీరు లిరిక్స్ మీరు పాడతారు అంటే ఇప్పుడు యూత్ ఇది పాడేది ఒక రకం. అంటే సౌండ్ని బట్టి కూడా ఈ దీంట్లో లిరిక్ విన్నా పర్వాలేదు, నా మ్యూజిక్ ఎంజాయ్ చేసినా పర్వాలేదు అనుకుంటారు. అట్లాంటి సాంగ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు సహనా సాంగ్ ఉంది, మీకు లిరిక్స్ క్లియర్గా అర్థమవుతాయి, కానీ మరీ పలకకుండా రాయించేసారు. అది ఆ ఫ్రేజు అలాంటిది. శరత్ చంద్రిక అనేది ముందంతా నార్మల్గానే ఉంటుంది. అవును. అంటే స్టార్ హీరోకి పదాలు కూడా అలా వెయిట్ ఉన్న పదాలు పడితే కొంచెం ఇది ఉంటుంది. ఇప్పుడు అందరూ రీల్స్ చేసుకునే దేవత స్త్రీవే అనేది వాళ్ళు రెడీ అయ్యి రీల్స్ చేసుకుంటున్నారు అవన్నీ. అట్లా ఎలా ఉంటుంది? నెక్స్ట్ వచ్చే పాటలు ఎలా ఉండిపోతున్నాయి? నెక్స్ట్ బాగుంటుందండి, నాచే సాంగ్ వస్తుంది, అది రీమిక్స్ చేసాము డ్యాన్స్, అది అదిరిపోద్ది సాంగ్. ఓకే. ఎంత మేరకు డ్యాన్స్ చేశారు ప్రభాస్ గారితో? మీరు చూడండి, అది 3 minutes 20 seconds సాంగ్. డెఫినెట్గా ఆ సాంగ్లో ఎంత చేస్తే బాగుంటుందో అంత చేశారు. ఓకే. ఓకే సార్, మీరు ఆల్రెడీ ఇంకా అడుగు దూరంలో ఉన్నారు పాన్ ఇండియా డైరెక్టర్ అవడానికి. ప్రభాస్ గారితో చేసి ఇంత జర్నీ చేసి ఇంత పెద్ద సినిమా మౌంట్ చేశారన్నట్టే ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా రిజల్ట్ 9వ తారీఖు మీదైతే అవును కొట్టేసినట్టే. బట్ సోషల్ మీడియాలో ఇంకా కొంచెం తక్కువగా చూస్తున్నారన్న ఫీలింగ్ ఏమైనా ఉంటుందా మీకు? వాళ్ళకి సినిమా ఏంటో తెలియదు కదండి, అది వాళ్ళ తప్పు కూడా కాదు. వాళ్ళ హీరో ఎక్కడైనా కింద పడతారేమో, అంతకుముందు మనం కూడా చేయలేదు కదా ఎప్పుడు, అందువల్ల ఆ నమ్మకం తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఒక డైరెక్టర్ 10 years 12 years పాటు అతను ఏంటో తెలిసిపోద్ది ప్రపంచానికి. తెలిసిపోయిన తర్వాత ఇతను ఇంతే తీయగలడు అనుకున్న తర్వాత ఇతను
ఇది కాదు ఇంకా వేరే కోణం ఉందని ఒక పెద్ద హీరో నమ్మి ఇచ్చి మళ్ళీ అక్కడ ఎంతో కష్టపడితే కానీ ఆ సినిమా పాస్ అవ్వదు. అలాంటి మ్యాజిక్ ఇంతవరకు ఇండస్ట్రీలో జరగల. ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఈ మ్యాజిక్ జరుగుతుందా జరగదా, అసలు ఎందుకని ఇలా జరుగుతుంది అనే దీంట్లో మెయిన్ వెయిటింగ్ అందరూ. ఇప్పుడు మీకెంత టెస్టో ప్రభాస్ గారి జడ్జిమెంట్ కూడా అంతే టెస్ట్. ఖచ్చితంగా. అంటే ప్రభాస్ గారు నమ్మింది కరెక్టా కాదా అనేది ఒకటి ఉంటుంది. అది సో ఏంటి ఏకంగా ఇంటి అడ్రస్ కూడా ఇచ్చేసారు, అంతదేమా? అదేమా అని కాదు, ఇప్పుడు ప్రభాస్ గారికే ఇష్టపడి చేసినప్పుడు ఆయనకి నేను చూసింది ఏంటంటే ఆయనకి నచ్చి ఆయన ఇష్టంగా చేసిన సినిమా ఇది. నేను ఇప్పుడు వేరే వాళ్ళకి ఇంటి అడ్రస్ ఇవ్వడంలో ఇంకే ఉంది. వన్స్ దేవుడే సాటిస్ఫై అయినప్పుడు ఇంకా పూజారులు ఆటోమేటిక్గా సాటిస్ఫై అవుతారని నాకు కాన్ఫిడెన్స్. నా జడ్జి నా గాడ్ ఈయనకి నచ్చి అదిరిపోయిందని నన్ను హగ్ చేసుకున్నప్పుడు నాకు యాక్చువల్గా నాకు ఇంకా వేరే దాని గురించి ఆలోచించను. అందుకని ఆ కాన్ఫిడెన్స్తో ఇచ్చాను. అదే ఆయన స్టేజ్ మీదకి వచ్చి హగ్ ఇచ్చిన తర్వాత, లేకపోతే నాకు ఈ ఛాలెంజ్లు అంటే నాకు చిరాకు అసలు. నేను జనరల్గా చేయను ఎప్పుడు, బట్ ఆడియన్స్కి కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం చెప్పాను తప్పించి ఇంకేం. ఏంటి సార్ ఫస్ట్ కాపీ ఎప్పుడు రెడీ అయిపోతుంది? ఫస్ట్ కాపీ 3rd రెడీ. ఓకే, అంటే వారం రోజులు ముందుగా ఇచ్చేస్తారు. అయిపోద్ది దాని గురించే. బట్ ఆల్ లాంగ్వేజెస్ కదా, కొంచెం ఇది ఉంది అంతే. ఓకే, 8th ప్రీమియర్స్కి రెడీ ఉంటారా? 100% సార్. ఓకే, 8th ఈవినింగ్ ప్రీమియర్స్ రెడీ. ఓకే ఓకే. ఈ టెన్షన్స్ ఇవన్నీ ఏం జరుగుతున్నాయండి? ప్రీమియర్లు, పర్మిషన్, రేట్లు, గీట్లు ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. విశ్వ గారు చూసుకుంటారండి. ఓకే ఓకే. అసలు అంటే నా పని నేను పర్ఫెక్ట్గా చేస్తే చాలు నాకున్న దీంట్లో. ఓకే, విశ్వ గారు చూసుకుంటారు. సార్ ఈ మధ్య మీరు ఎప్పుడు నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, బట్ మైక్ పట్టుకుంటే చిన్న చిన్న కాంట్రవర్సీలు వస్తున్నాయి. అప్పుడు మన ఎన్టీఆర్ గారికి సారీ చెప్పారు. నేను ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంత బాగా మాట్లాడి మధ్యలో ఎక్కడో మీడియం రేంజ్ హీరో అనేటప్పటికి ఇంకా అసలు పెద్ద ఏమోనండి, ఈ మధ్య కొంచెం ట్రిప్ అయిపోతున్నాను. అంతేగా నేను లేదు అసలు. ఆయన మిర్చి చేశారు, అప్పటికే ఆయన సూపర్ స్టార్. అది అసలు అంటే నేను మొన్న కొంచెం బ్రేక్ డౌన్ అయిపోయాను నేను. అంతేలేండి, అప్పటికి కంపేర్ చేసుకుంటే అలా అది తెలియకుండా ఏదో ఎమోషనల్ అది మాట పదం దొల్లింది కానీ అసలు అన్నంత అది అసలు చాలా ఇది. ఆయన నా దృష్టిలో ఆయన ఒక గాడ్ అంతే. నేను ముందే చెప్పాను కదా, ఆయన ఒక రాముడిలాగా వచ్చి నన్ను హగ్ చేసుకుని వచ్చారు అని చెప్పాను. అంటే అంత అంటే ఎక్కువ మనకి ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ చేసేయాలని చెప్పి కొన్ని తప్పులు చేసేస్తాం చూడండి. అలా జరిగిపోయింది అది అంతే. అంతేగాని నాకు ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకి ఒక అది కూడా అసలు ఎన్టీఆర్ గారికి సంబంధం లేదు అసలు. ఏదో ఆ డైలాగ్ ఏదో అక్కడ ఉన్న వాళ్ళు ఏదో కాలరెత్తు చీదెత్తు అంటుంటే నాకు ఆ ఉద్దేశంతో నేను అన్నాను కానీ, అంటే నేను చిన్నోడు అయిపోతాను దీని ముందు అని అన్నాను కానీ అసలు అయ్యో బాబోయ్ నాకు ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు. నేను అసలు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన. అందువల్ల నేను ఎప్పుడూ నాన్ కాంట్రవర్సీ లేదు అసలు మీకు. అదే అయినా ఇప్పుడు ప్రభాస్ గారి స్పీచ్లో కూడా ఆ మొత్తం స్పీచ్లో ఆయన ఎక్కడో పెట్టారు మీరు అసలు. అవును, ఇంకప్పుడు ఆయన రాముడు నేను మారుతిని వెళ్ళానంటే ఇంకంతకంటే పెద్ద ఏముంది అందులో? అది నిజంగా అదే జరిగింది. అసలు నాకు అర్థం కాలేదు. అంటే నేచర్ అలా డిసైడ్ చేసిందో ఏంటో. నిజంగా నాకు మీరు చెప్పేదాకా అది ఐడెంటిఫై చేయలే. ఆయన రాముడు గెటప్లో ఉన్నాడో మారుతిగా నేను వెళ్ళానంటే భలే అనిపించింది. నాకు కూడా బాంబే ఆదిపూర్ షూటింగ్ జరుగుతున్నప్పుడు రమ్మన్నారు. వెళ్ళినప్పుడు ఆయన రాముడిగా దీంట్లో ఉన్నారు. నాకు అనిపించింది ఈ నేచర్ నిజంగానే ఏంటిది విచిత్రం అని. సార్ అంతా అయిపోయింది. ఏంటి ఆ చీర ఇష్యూ ఏంటి? రిధి కుమార్ గారిది చీర ఒకటి వచ్చింది, వైరల్ అవుతుంది, క్లిప్ చూసారు మీరు? అదే ప్రభాస్ గారు గిఫ్ట్ ఇచ్చారు, 3 years తర్వాత కట్టుకుందానని చెప్పి ఒక ఆవిడ అన్నారు కదా. అదే ఆయన జనరల్గా గిఫ్ట్లు ఇస్తారు కదండి. ఇప్పుడు అలాగే ఏదో గిఫ్ట్ ఇచ్చారేమో అంతేగాని అసలు దానికి ఆయన ఇప్పుడు నాకు బట్టలు బోల్డ్ సార్లు ఇచ్చారు. ఆయన యూరోప్ వెళ్ళినప్పుడు నాకు ఒక మంచిది తీసుకొచ్చారు. ఆయన బట్టలు ఇవ్వటం ఆయనకి ఇష్టం. బట్టలు ఫుడ్ ఇస్తారు అందరికీ. మహేష్కి పెద్ద జర్కిన్ కోట్ ఇచ్చారు.
మరి మహేష్ కోటి ఇచ్చాడని కోటి ఎందుకు ఇచ్చాడని అనుకోరు కదా. అలా మా అమ్మాయికి ఇచ్చారు, డ్రెస్ ఇచ్చారు, అంతా మంచి. మా అమ్మాయికి ఇది ఇచ్చారు, ఏదో ఒకటి ఆయన గిఫ్ట్లు బట్టలు ఇస్తూ ఉంటారు అట్లా. అంతేగాని అసలు చాలా అంటే అది ఒక జెస్చర్ ఆయనకి. అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి బట్టలు పెడతారు చూడండి, అట్లాగే పెట్టడం అది. ఓకే. సో ఏదో మంచి గిఫ్ట్ రెడీ అవుతుందేమో మీకు సినిమా ద్వారా. ఈ మధ్యన కొత్త ట్రెండ్ కదా. నాకు ఈ సినిమా ఆయన ఇవ్వటమే పెద్ద గిఫ్ట్. నేను అసలు కార్లు అలాంటివి నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు ఆయనకి హిట్ ఇస్తే అదే పెద్ద గిఫ్ట్ అంతే. ఎందుకంటే ఆయన అంత కష్టపడ్డారు, ఆయన అంత ఇన్వాల్వ్ అయ్యారు. అందువల్ల ఆయనకి ఇది జరిగితే అంతకుమించి ఇంకా అవసరం లేదు. సో ఏంటి సార్ మొత్తానికి అసలు సినిమా చూసుకునే ఉంటారు, అసలు ఏంటి ఆడియన్స్కి మేజర్ హైలైట్స్ అంటే ఏం చెప్పుతారు? మేజర్ హైలైట్ అంటే ఆయన యాక్టింగ్, వన్ మ్యాన్ షో అంతే. ఆయన ఏంటి ఇంతలాగా చేస్తారా, ఈయన ఇలా తీసుకెళ్తారా సినిమాని అని షాక్ అవుతారు. ఓకే. అంటే ఈ ప్రభాస్ గారిది ఒక రకమైన అంటే అది మాటల్లో చెప్పలేం. అంటే ఈ టాప్ టు బాటం అన్ని ఎమోషన్స్ టచ్ చేస్తారు. అంటే నవ్విస్తారు, ఏడిపిస్తారు, ఫైట్ చేస్తారు, డిఫరెంట్గా అన్ని రకాలు చేశారు. ఓకే. సో సంక్రాంతి కాంపిటీషన్ చాలా హెవీ ఉంది, ఏమి ఇబ్బంది లేదా? కాంపిటీషన్ అని కాదండి, అన్ని సినిమాలు చూస్తారు కదా. ఎప్పుడు మన సంక్రాంతికి వచ్చామంటే వాళ్ళ సినిమా అయిపోగానే రేపేంటి అని ఎదురు చూస్తుంటాం. రేపు సినిమా చూసేస్తాం, దాని తర్వాత ఎల్లుండి ఏం సినిమా అది చూసేస్తాం. మన అది కల్చర్లో సంక్రాంతి అసలు భలే సీజన్. సంక్రాంతి అంటే మన కల్చర్లోనే అది ఉంది. అలాంటప్పుడు ఈయన కూడా పండక్కి ఒక సినిమా ఇద్దామని అనుకున్నారు. అది నా సినిమా అవడం అనేది అదృష్టం అంతే. కానీ మొన్న స్పీచ్లో ప్రభాస్ గారు చాలా హంబుల్గా చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పారు సార్, భలే అనిపించింది నాకు అసలు. అది ఆయన హంబులే కదండి. అంటే అన్ని సినిమాలు బాగా ఆడాలి అక్కడ దాకా చెప్పి వదిలేచ్చు కూడా. సీనియర్సే అది ఆయన వే ఆఫ్ మోడ్యులేషన్ అదే అంత అది ఆ టైమింగ్ అండి. నేను చెప్తున్నా ప్రభాస్ గారికి టైమింగ్ అది వేరే ఎక్కడ చూడలేము. అది 1% అంతే. ఆయన వేరే, ఆయన తయారీనే వేరేది. అయ్య బాబోయ్, ఆయన డైలాగ్ మోడ్యులేషన్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, ఆయన రిసీవింగ్ అవ్వచ్చు, మరి అది ఒక్కటి కాదు. మనం అలాంటి వ్యక్తి మనకు తెలిసిన ఆ వ్యక్తి మనకు తెలిసాడు. ఆ వ్యక్తికి నేను అభిమాని అయ్యానని చెప్పుకున్నా గర్వమే. ఆ వ్యక్తితో పని చేస్తున్నామంటే ఇంకా గర్వం. అది వేరే అంతే. కానీ ఆ ఈవెంట్ అయ్యాక ఎమోషనల్ స్పీచ్ ఆయన హగ్ చేసుకుని స్టేజ్ మీదకి వచ్చి హగ్ చేసుకుని ఆయన మాట్లాడి మీ గురించి చాలా బాగా మాట్లాడి అంతా అయిపోయింది కదా. చాలా ఎమోషనల్ నైట్ మీకు. అది ఏమన్నారు తర్వాత క్యారవాన్లోకి వెళ్ళాకనో లేకపోతే ఇంటికి వెళ్ళాకనో ఫోన్ చేసి ఉంటారుగా? ఇది ఆయన నెక్స్ట్ డే ఫోన్ చేశారు. చేసిన తర్వాత ఆయన అదే అన్నారు, నువ్వు ఫస్ట్ ఏంటా ఏడుస్తున్నాడు మనోడు బర్స్ట్ అవుతాడు అనుకుంటున్నాను, నువ్వు కొంచెం ఇదయ్యావు, సర్లే అయిపోయింది కదా అనుకున్నాను. దాని తర్వాత రెండోసారి అరే మూడోసారి కూడా అవుతుంది, ఇంకా అప్పుడు లేచాను, నేను అప్పటికే లేట్ చేశాను, ముందు వచ్చేయాల్సింది అనుకున్నాను అన్నారు. నైస్ నైస్. సార్ ఫైనల్గా బిఫోర్ వీ క్లోజ్, ఏంటి అసలు ఇప్పుడు మీరు అన్నట్టు 10 రోజుల్లోకి వచ్చేసామేమో దగ్గర ఏంటి ఆ ఫ్యాన్స్కి ఇప్పుడు, లేకపోతే మీరు ఇందాక మీరు అన్నట్టు ఎవరైతే పడేస్తానని అన్నారో వాళ్ళందరికీ అసలు ఏం ప్రామిస్ చేయబోతున్నారు 8వ తారీఖు? వాళ్ళు చూడాలనుకున్న ప్రభాస్ గారిని ఫుల్ ప్లెడ్జ్డ్గా చూపించాను. వాళ్ళకి కడుపు అయితే నిండిపోద్ది ప్రభాస్ గారిని చూసి, అందులో డౌటే లేదు. మీరు నేను చెప్పడం కాదు, మీరు స్క్రీన్ మీద చూస్తారు కాబట్టి యూ విల్ బి వెరీ హ్యాపీ. సో పాన్ ఇండియా అక్రాస్ ది బోర్డ్ ఆల్ లాంగ్వేజెస్లో వర్క్ అయ్యే కంటెంట్ ఉందే అని అనుకుంటున్నారా? ఖచ్చితంగానండి. అది ఇప్పుడు నేను కాకుండా నా జడ్జి ప్రభాస్ గారు ఇది వర్కౌట్ అవుద్ది ఇది అని ఆయనకు తెలుసు కదా, ఆయన దాని ప్రకారం వర్క్ చేసుకుంటూ వెళ్ళాను అంతే. జనరల్గా ప్రభాస్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్తో క్లోజ్ చేసేస్తున్నారు ప్రమోషన్స్. ఈ సినిమా కూడా అంతేనా, ఇంకేమన్నా తీసుకురాబోతున్నారు? ఏమో అవి నాకు తెలీదు. నేను చెప్పాను కదా చెర్రీ గురించి ఆలోచించనండి, నేను కేక్ గురించే పట్టించుకుంటాను అంతే. ఇట్ వాజ్ వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్. హోప్ఫుల్లీ మీ కేక్ చాలా బాగుండాలని చెప్పి ఆటోమేటిక్గా చెర్రీ తర్వాత వర్కౌట్ అవుతుంది. కేక్ చాలా బాగుండాలని చెప్పి
మారుతి గారు, ఐ లైక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మంచి పాన్ ఇండియా డైరెక్టర్ అవ్వాలి. ఇప్పుడు కాదు, మారుతిని డౌట్తో చూసే వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పాలి ఈ సినిమాతో. తప్పకుండా అండి. అంటే నేను అలా ఒకళ్ళకి ఆన్సర్ చెప్పాలని కాదు, నా మనసుకి నేను ఆన్సర్ చెప్పుకోవాలి కాబట్టి కేక్ అయితే బాగా చేశాను అనుకుంటున్నా. తినండి అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. M9 న్యూస్కి టైం ఇస్తుంది. థ్యాంక్ యూ సార్.